శారదా ఒడ్డుకి వెళ్ళి ఆ మునేశ్వరుని చూసి నారాయణ నమస్కార నారాయణ నమస్కార మునేంద్ర ద్వారమైన తపస్సులో ఉన్నా ఈ శివునందున నామస్వర్ణము చేసి ఇతన్ని ఎట్లా అయినా పైకి లేపెద్దనే నారాయణ నారాయణ నారద మునీంద్ర వందనము వందనము మునీంద్ర వందనము నారద నువ్వు మా రాజ్యం వచ్చి మా ప్రశ్న వచ్చి మమ్మల్ని తవసర రేపిన కారణం ఏమిటి నారద ఈ మునీంద్ర త్రిలోకసారిని బ్రహ్మసారిని త్రిముడి దాకాలో తిరుగుతూ ఈ పట్నము చేరుకున్నాను మునీంద్ర నారద నువ్వు మా ప్రశ్న చేరుకున్నావు కాబట్టి మా యొక్క ప్రశ్న ఫలితాలను ఎట్లా అన్నది ఒక్కసారి చూడమన్నారదా మీ పట్న పరిపాలనకేమయ్యా చాలా బాగున్నది కానీ నారదా కానీ అన్న సందేశం ఏమి నారదా సందేశం కన్నా ఏమీ లేదు మిన్న వీరు ముఖ్య మునేశ్వరులు తపస్సులంటే పట్టారు కానీ ఆ తపస్సులతో ఎవరికి దారపోస్తారని మునేంద్ర ముక్కోటి మునేంద్రుడు అవును నారదా ఉంటున్నా తపస్సులంటే పెట్టాము కానీ ఈ యొక్క తపస్సు ఫలితము అవును ఎవరికి దారపోయాలి మాలోనే మాకే వాదా పంటాలు వచ్చినాయి నారదా ఈ మునేంద్ర మీరు గొప్ప అంటే మీరు గొప్ప అని నిలబోకపోతున్నారు కానీ మమ్మల్ని ఇచ్చిన వారు అదిగదిగో మీకన్నా గొప్పవారు త్రిముడు రాజ్యాల్లో ఈ తిరుమల రాజ్యాల్లో నాకంటే గొప్పవారు మమ్మల్ని మించిన వారు ముగ్గురున్నారంటావా నారదా అవును మారు అయితే వారి పేరు నామములు చెప్పమన్నారదా నేను చెబుతాను కానీ నిన్ను చూస్తే కోపసారి నిన్ను చూస్తే బ్రహ్మసారి అవును నీ దయాసాల నారదా నువ్వు సత్యము పలికినచ్చు మా దైవ సాయం నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది నారదా చెప్పు నారదా